క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవజ్ఞానములో మీ కుటుంబం కోసం పోరాడండి. నెహెమ్యా 4వ అధ్యాయము 14-15 వచనాలలో, అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. మన ఇళ్లలోని దెయ్యము మొదట పోరాడే ప్రదేశము. మనమే మన కుటుంబాన్ని కలిపి ఉండేలా చూడడము చాలా అవసరము. మన పిల్లల విషయానికి వస్తే, వారిని కలిపి ఉంచడానికి ఏకైక మార్గము దేవుని వాక్యము. మనము మన కుటుంబం కోసం పోరాడితే దేవుడు మన కోసం పోరాడుతాడు. మనము మోకాళ్ళపై ఉన్నప్పుడు మన పిల్లలను గుర్తించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనము మన కుటుంబాన్ని కలిపి ఉంచినప్పుడే దేవునికి సరైన విధంగా సేవ చేయగలుగుతాము. ఇది అంత సులభము కాకపోవచ్చు, అయినా దేవుని కృప అందుబాటులో ఉంది. నోవాహు తన కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించేలా చూసుకున్నాడు. దుష్టత్వం ద్వారా అపవాది అనేక కుటుంబాలను నాశనము చేస్తున్నాడు మరియు విభజనలకు కారణమవుతున్నాడు. మీ కుటుంబము రక్షింపబడిందని నిర్ధారించుకోండి. మీ కుటుంబము దేవుని ఓడలో ఉందని నిర్ధారించుకోండి. ఇక్కడ వాడ రక్షణను సూచిస్తుంది. ప్రార్థనలో మీ కుటుంబం కోసం నిలబడండి. ప్రార్థనలో మీ పిల్లల కోసం నిలబడండి. వారి మలుపులను, భావాలను, ఇష్టాలను, అయిష్టాలను మరియు వక్రతలను తెలుసుకోండి. మీ పిల్లలు లేదా సోదరులలో ఎవరిని వదులుకోవద్దు. యెహోషువ 24వ అధ్యాయము 15 వచనంలో, ప్రజలు ఎవరికి సేవ చేయాలనుకుంటున్నారో వారి ఎంపికపై యెహోషువ ప్రసంగించాడు. ఆ తరువాత అతను ధైర్యంగా తన వైఖరిని ప్రకటించాడు. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అలాగే యోబు 1వ అధ్యాయము 5వ వచనంలో, యోబు ఎల్లప్పుడూ తన కుటుంబం కోసం ప్రార్థించడము ఎలా ఒక లక్ష్యంగా చేసుకున్నాడో అలాగే మనము నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. మన పిల్లలు లేదా మన కుటుంబానికి మనము చూపించే దిశలో వారు వెళతారు. మీ పాదముద్రలు మీ పిల్లలను ఎక్కడికి తీసుకువెళ్తాయి? లేదా మీ పాదముద్రలు మీ కుటుంబాన్ని ఎక్కడికి నడిపిస్తాయి? మీరు ఈరోజే మార్పు తీసుకురావచ్చు. మిమ్మల్ని గౌరవించే వారికి ఉత్తమ ఉదాహరణగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీ పిల్లలకు ఇంటర్నెట్లో ఆటలు, సినిమాలు మరియు కార్టూన్లు కూడా అనుమతించవద్దు. సోషల్ మీడియా మీ ఇళ్లను నిర్మించడానికి అనుమతించవద్దు. బాధ్యత వహించండి. ప్రియ దేవుని బిడ్డ, మీ కుటుంబంపై నోవాహులా ఉండడానికి మిమ్మల్ని మీరు దృఢ నిశ్చయం చేసుకోండి. మీ పిల్లలను దేవుని మందసములో ఉంచండి. ఫిలెమోను 1వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు మరియు మన సహోదరి అయిన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న చర్చి. నీ ఇంట్లో చర్చి ఉందా? చర్చి ఇంటి నుండి ప్రారంభమవుతుంది. నా ప్రియ దేవుని జనాంగమా, మీ ఇంటిని ఒక చర్చిగా చేసుకోండి. అక్కడ దేవుడు ప్రతి దానికి కేంద్రంగా ఉంటాడు. మీ ఇంటిని క్రీస్తులో సమీకరించండి. చర్చి కుటుంబాలతో నిండి ఉందని మీకు తెలియదా? కుటుంబాలు ఒక చర్చిగా ఏర్పడతాయి. ప్రార్థనలో మీ కుటుంబం కోసం పోరాటాన్ని మీ ప్రధాన ప్రాధాన్యతగా చేసుకోండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన ప్రభువా, నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే మీ వాక్యానికి ధన్యవాదాలు. మీ వాక్యమే నా జీవితము. ప్రస్తుతము నేను ప్రార్థనలో నా కుటుంబాన్ని గుర్తించుకుంటాను. ఎందుకంటే నా కుటుంబం ద్వారా చాలా మంది యేసు యొక్క శక్తివంతమైన నామంలో రక్షింపబడతారు. ఆమేన్.